నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం అయితే పోరాటం అయితే చేస్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? మేమేం చెప్తామంటే ఇది గత చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. బీసీ యాక్చువల్లీ 52% ఉన్నారు దేశంలో, కానీ మనం 42% బీసీ రిజర్వేషన్ అడుగుతా ఉన్నాము. ఇవాళ రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతే 42% బీసీలకే అన్ని పదవులు ఇవ్వాలనేది రేపు స్థానిక ఎలక్షన్ సర్పంచ్లు అయితేనండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏవైనా కావచ్చు, బీసీలకు పెద్దపీట వేయాలనేదే మన యొక్క తెలంగాణ కాంగ్రెస్ యొక్క ధ్యేయము. అదేవిధంగా ఎంత దూరమైనా వెళ్ళాలి. ఇవాళ రేపు జరగబోయే 6th నాడు జరగబోయే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్ పైన, మోదీ పైన మనం ఎంత దూరం అయినా వెళ్తాము. నేను ఒక రెడ్డి బిడ్డను అయినప్పటికీ కూడా నేను బీసీకి 100% నేను ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు మేము ఢిల్లీలో కదలమని చెప్పి కూడా ఇవాళ మోదీ గారికి తెలియజేస్తా ఉన్నాము. మేము రేపు 6వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తూ 7వ తారీఖు నాడు రాష్ట్రపతికి నోటీస్ కూడా ఇవ్వబోతున్నాము. మరి కవిత ఏమో నేను చెప్పడం వల్లనే దీన్ని యాక్షన్ లెక్క తీసుకున్నారు అనేసి అంటున్నారు. యాక్షన్ లోకి తీసుకుంటున్నామంటే మరి వాళ్ళ అయ్యా 10 ఏళ్ళు ఉన్నాడు, మరి వాళ్ళ అన్న, వాళ్ళ బావ, వీళ్ళందరూ కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మరి బీసీ ఇంప్లిమెంటేషన్ 42% ఎందుకు చేయలేదు? ఇప్పుడు పానకంలో పుడకలాగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో వేలు పెట్టి ఏమంటారు చూడు, సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టు 10 ఏళ్ళు వాళ్ళ అయ్యా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసినప్పుడు మరి ఆనాడు తెలియదా? ఆనాడు బుద్ధి లేదా? ఆనాడు తెలివి లేదా వాళ్ళకి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదో వేలు పెట్టి ఇవాళ మేము కూడా మీ తరఫున ఉన్నాము అని చెప్పేసి ఇవాళ పలికితే అది కరెక్ట్ కాదు. రాష్ట్రం అంతా తెలుసు, అందరు చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ అంతా తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 19 నుంచి 20 నెలలలో జరుగుతున్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఏముంది, పథకాలన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరూ గమనిస్తా ఉన్నారు. ఓకే, మరి ఇంతగా పోరాటం చేస్తున్నా కూడా బీజేపీ ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదంటారు? బీజేపీ ఏంటంటే మైనారిటీలకు పెద్దపీట వేయదు కదా, మనకు అందరికి తెలిసిన విషయమే కదా. బీజేపీ గవర్నమెంట్ లో ఎప్పుడు బ్రాహ్మణ్స్, తర్వాత ఏంటంటే వర్గ కులాల వాళ్ళే ఉంటారు, అధిక వర్గ కులాల వాళ్ళు ఉంటారు. కాబట్టి బీసీలు, మైనార్టీలు ఏవైతే ఉంటారో మైనార్టీలకు ఎప్పుడు పెద్దపీట వేయదు. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే జరగాలి. మన రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటం అంతా ఇంత కాదు. పార్లమెంటులో బిల్లు కంపల్సరీ 42% బీసీలకు ఇంప్లిమెంట్ అవ్వాలనేటటువంటిది ఏదైతే ఉందో మన పార్లమెంట్ లో ఫైట్ చేస్తా ఉన్నారో, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి అన్న కూడా అదే దారిలో మనం వెళ్తున్నాము. ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తాము. ఒక రెడ్డి బిడ్డగా నేను బీసీలకు 100% సపోర్ట్ చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తాను. ఓకే, మరి మీరేమో చలో ఢిల్లీ అనేసి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటు సైడ్ చూస్తే బీజేపీ రిజర్వేషన్ ఇవ్వడం లేదు, ఇటు సైడ్ చూస్తే కవిత ఏమో 72 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారు. సో దీనికి సిగ్గుండాలి. 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడానికి కూడా మీడియా ముఖంగా కవితమ్మకు సిగ్గుండాలి. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అయ్యా, వాళ్ళ అన్న, వాళ్ళ బావ ఏం చేసిరు అనేది ఇలా రాష్ట్రం అంతా తెలుసు, బీసీ బిడ్డలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఆమె చేసినంత మాత్రాన, కూర్చున్నంత మాత్రాన అది అయ్యేది ఏం లేదు. మన కాంగ్రెస్ తరపునే మన రేవంత్ అన్ననే సాధిస్తారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తీసుకొస్తాం. రేపు స్థానిక ఎలక్షన్లలో కంపల్సరీ కూడా మన బీసీలకు పెద్దపీట వేస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.